వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతున్న స్థూలకాయం సమస్య మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మందిలో ఒబెసిటీ సమస్య ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఆహార నియమాలు పాటించకపోవడం, జంక్ ఫుడ్ తినడం వంటి కారణాలతో ఎక్కువ మంది బరువు పెరిగిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. టీవీలు, కంప్యూటర్ గేమ్లు ఆడటం, ఆట స్థలాలు కరువైపోవడం, ఎక్కువ క్యాలరీలు కలిగిన చిరుతిళ్లు, ఆహార విషయంలో అవగాహన లేకపోవడం వంటివి స్థూలకాయానికి ప్రధాన కారణమని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం నివారించదగిన 10 అనారోగ్య కారణాల్లో స్థూలకాయం ఒకటని చెబుతోంది. మరి దీని నివారణకు ఒక వారం రోజుల డైట్ పాటిస్తే కొంతమేరకు ఊబకాయం సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. మరి వైద్యులు సూచించిన ఆ వారం రోజుల డైట్ ఏంటో తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే మొదటి రోజు డైట్. ఈ డైట్ లో అరటిపండు తప్ప అన్ని రకాల తాజా పళ్లు ఆహారంగా తీసుకోవాలి. ఇక మీకు నచ్చిన అన్ని రకాల పండ్లను తినవచ్చు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కడప దోసకాయలు ఎక్కువగా తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. ఇక మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినండి. పళ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల రాబోయే 6 రోజులకు మీ శరీరాన్ని, జీర్ణ వ్యవస్థను సిద్ధపరుస్తున్నట్లు అర్థమన్నమాట. ఇక రెండవ రోజు డైట్. ఈ రోజు ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాల్సి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ గా ఒక పెద్ద బంగాళదుంపను ఉడికించి తినడం ద్వారా ఈ రోజును మొదలు పెట్టండి. తర్వాత బంగాళదుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కానీ ఉడికించినవి కానీ తినవచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడకూడదు. మీకు నచ్చినంత తినండి. ఇక మూడో రోజు డైట్. ఈ రోజు అరటిపండు, బంగాళదుంప తప్ప మిగిలిన పళ్ళు, కూరగాయలు కలిపి తీసుకోవచ్చు. మీకు కావలసినంత తినవచ్చు. ఇప్పటి నుంచి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగడం ప్రారంభమవుతుంది. ఇక నాలుగో రోజు. ఈ రోజు 8 అరటిపళ్ళు, 3 గ్లాసుల పాలు తీసుకోవాలి. నాలుగో రోజు దాదాపు ఆకలి ఉండకపోగా రోజంతా హాయిగా గడిచిపోవడం గమనిస్తారు మీరు. ఇక 8 అరటి పండ్లు తినాల్సిన అవసరం దాదాపు రాదనే చెప్పాలి. తగ్గించగలిగితే మరింత మంచిది. ఇక మీకు ఏదైనా ఇంకా తాగాలనిపిస్తే 100 మిల్లీలీటర్ల వెజిటబుల్ సూప్ తాగొచ్చు. అది కూడా తాజా కూరగాయలతో తయారు చేసింది. మీకు ఇష్టమైన కూరగాయలతో తయారు చేసుకోండి ఈ సూప్ ను. ఇక 5వ రోజు. ఈ రోజు 1 కప్పు అన్నం, 6 టొమాటోలు తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం 1 కప్పు అన్నం, దానిలోకి కూరగాయలు లేదా ఆకుకూరతో నూనె లేకుండా వండిన కూరతో తీసుకోండి. ఉదయం టిఫిన్ గా 2 టమాటాలను మాత్రమే తీసుకోండి. కప్పు అన్నం మాత్రమే తినండి. ఇక 6వ రోజు 1 కప్పు అన్నం, కూరగాయలు, పళ్ల రసం తీసుకోవాలి. 2వ రోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు తీసుకోవాలి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే కూరగాయలకు లిమిట్ లేదు. ఇక అయినప్పటికీ ఆకలి లేకపోవడం వల్ల 2వ రోజు తిన్నంత అవసరం లేదు. ఇక 7వ రోజు విషయానికి వద్దాం. ఈ రోజు 1 కప్పు అన్నం, కూరగాయలు, పళ్ల రసం తీసుకోవాలి. 6వ రోజులాగే తింటూ ఆనందంగా కూరగాయలను కాస్త తగ్గించి పళ్ల రసం తీసుకోవాలి. అది కూడా చక్కెర కలపకుండా. ఇక మధ్యాహ్నం యథావిధిగా 1 కప్పు లేదా అంతకంటే తక్కువ అన్నం తినడానికి ప్రయత్నించండి. మీలో మార్పు మీరే కాకుండా పక్క వాళ్ళు సైతం కనిపెట్టగలరు. వారం తర్వాత మీరే అవాక్ అవుతారు. సో చూసారు కదా ఈ వారం రోజుల డైట్ ను. ఖచ్చితంగా ఇది పాటించినట్లయితే బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము అందించే హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే గంట సింబల్ ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.